కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుకను పట్టణానికి చెందిన 6వ వార్డు కౌన్సిలర్ శివప్రసాద్ వార్డు కార్యకర్తలతో కలిసి ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జి బుట్టా రేణుకను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు 6వ వార్డు కార్యకర్తలకు బుట్టా రేణుకకు పరిచయం చేపించారు. ఈ సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా సంక్షేమ పథకాలను లబ్ధి పొందారని, ఎమ్మిగనూరు సీటు బీసీలకు కేటాయించిన జగనన్నకు ఎమ్మిగనూరు సీటు బహుమతిగా అందించాలన్నారు. మరోమారు సీఎం జగనన్న అయితే మరిన్ని సంక్షేమ పథకాలు అందుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో 6వ వార్డు వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాబోయే ఎలక్షన్లోనూ అత్యధిక మెజారిటీతో మనమంతా మేడం వెనకుండి గెలిపించుకొని మన పనులు మన వార్డు కార్యక్రమాలు ఏవైతేనేమి వాటన్ని సాధించుకోవడానికి మనకి చాలా బాగుంటుంది. మేము ఎమ్మెల్యేతో పాటు మినిస్టర్ కూడా కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కాబట్టి మనంతా సాయశక్తుల గట్టిగా పోరాడాలి. ఈ సమయం వల్ల మనకి ఎప్పుడు రాదు. ఒక్కసారి మనం బీసీగా మనం గెలిపించుకుంటే పదే ఒక 10 సార్లు ఒక 20 సార్లు కానీ మనకి బీసీల కింద మనకి గుర్తింపు అనేది మనకి స్టేట్లో మన జగనన్న గారు ఇచ్చినారు. దాన్ని గౌరవించుకొని మనము ఆ బీసీ టికెట్గా మేడం గారు మనకు వచ్చినందుకు మనం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. కాబట్టి మనం అందరూ కష్టపడి ముందుకు పోవాలని తెలియజేసుకుంటాం. అందరి సపోర్ట్ కావాలి. అందరి సపోర్ట్ ఉంటేనే నేను మళ్ళీ మీ దగ్గరికి ఎమ్మెల్యేగా రాగలుగుతాను. సో ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ మీ వార్డులో ఉన్న వాళ్ళందరికీ, మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా చెప్పి జగనన్న ప్రభుత్వం గురించి నేను అసలు చెప్పక్కర్లేదు. మీ అందరికీ తెలుసు ఎంత మంచి బెనిఫిట్స్ వస్తున్నాయి, ఎంత మంచి సంక్షేమ పథకాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి రావాలి. మళ్ళీ ఫ్యూచర్ మనందరికీ బాగుండాలి అంటే మటుకు జగనన్న ప్రభుత్వమే రావాలి. మరి నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే మళ్ళీ జగనన్న ప్రభుత్వానికి మనం ఎమ్మెల్యేలు ఎంతమంది ఎక్కువ ఎన్నుకుంటే ఎంతమంది వస్తే అంత జగనన్నకి బలం. సో అన్న అయితే టార్గెట్ 175కి 175 పెట్టారు. మనం అందరం కూడా దాని టువర్డ్స్ దాట్ ఓన్లీ మనం అందరం కూడా వర్క్ చేయాలి. ఈరోజు వార్డ్ మెంబర్స్ అందరూ కూడా వచ్చినందుకు చాలా సంతోషం. వార్డ్ శివ గారు కూడా ఇక్కడ రావడం, మిమ్మల్ని అందరినీ తీసుకొని రావడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.